హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు నేను వచ్చేసి క్రిస్మస్ ఫెస్టివల్ కోసం ఒక మంచి స్వీట్, ఈజీ అండ్ సింపుల్ రెసిపీ తయారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సో అది ఎలా తయారు చేయాలి, అదేంటి అనేసి తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాల్సిందే. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, ఆ స్వీట్ వచ్చేసి నేను బ్రెడ్తో చేస్తున్నాను. సో బ్రెడ్ స్వీట్ అన్నమాట. సింపుల్గా బ్రెడ్ కాజా అని కూడా అనుకోవచ్చు అన్నమాట. సో నేను ఈ బ్రెడ్తో చేస్తున్నాను. వీటికి కావాల్సింది బ్రెడ్ అండి. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, నార్మల్ బ్రెడ్. నేను నార్మల్ది తీసుకున్నాను. సో ఫస్ట్ ఇవి వచ్చేసి సైడ్కి ఇవి ఉంటాయి కదా, ఇవి కట్ చేసుకోవాలి. ఓకే, బ్రెడ్స్ అన్నిటికీ మనం సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకు మౌల్డ్స్ దొరుకుతాయండి డిఫరెంట్ షేప్స్లలో. సో మనకు నచ్చిన షేప్లో ఈ బ్రెడ్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న షేప్స్లో కట్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం ఈ షేప్స్ కట్ చేసిన తర్వాత మిగిలిపోతుంది కదా ఈ బ్రెడ్, దాన్ని వేస్ట్ చేయకుండా అలాగే మనకు తోచిన విధంగా డిఫరెంట్గా కట్ చేసి అలాగే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక బ్రెడ్లోనే 4 పీసెస్ చేసి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను వచ్చేసి హార్ట్ సింబల్ చేస్తున్నాను, ఇంకా డిఫరెంట్ షేప్స్ చేశాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో చక్కెర పాకం పట్టుకోవాలి. దానికోసం నేను 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అంతే, ఇవి మునిగేంత వరకే. సో వీటిని మనము తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఓకే, నెక్స్ట్ వేరొక బర్నర్ పైన మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. సో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని 1 బై 1 వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, వీటిని టర్న్ చేస్తూ 2 వైపులా ఈక్వల్ కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇవి మంచి కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఈ బ్రెడ్ వచ్చేసి ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదండి. ఓకే, ఇప్పుడు బ్రెడ్ పీసెస్ రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాకం రెడీ అవుతుంది. ఇది వచ్చేసి మనకు తీగ పాకం రెడీ అయిపోయిందండి. అండ్ ఇందులో వచ్చేసి నేను కొద్దిగా ఇలాచి పొడి కూడా వేస్తున్నాను.
అండ్ చూడండి తీగ పాకం ఇలా వస్తే సరిపోతుంది, లైట్గా మనకు స్టిక్కీగా వస్తే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా ఇలా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, సో వీటిని ఈ పాకంలో ముంచి ఒక 2 మినిట్స్ ఇలా డిప్ చేయాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ ఉండనిచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఓకే, చూసారు కదా మనకు బ్రెడ్ కాజా అనేది రెడీ అయిపోయిందండి. సో చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుంది. అలాగే చూసారు కదా చాలా తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలో చేసేసాము. అలాగే ఈ క్రిస్మస్కి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.